బోలేబాబా డైరీ వాళ్ళంట మిల్క్ ఎక్కడి నుంచో కొన్నారంట. ఆ మిల్క్ కొన్నదానికి జీఎస్టీ పే చేయలేదంట. జీఎస్టీ పే చేయలేని కారణంగా జీఎస్టీ వాళ్ళు వీళ్ళకి పెనాల్టీ వేశారంట. సో జీఎస్టీ వాళ్ళు వీళ్ళకి పెనాల్టీ వేశారు కాబట్టి, మిల్క్ కొన్నట్టు వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి, అఫీషియల్గా ఆధారాలు లేవు కాబట్టి, సో వీళ్ళు మిల్క్ కొనలేదు అని సిబిఐ ప్రాథమికమైన నిర్ధారణకు వచ్చేసింది. మనకి చిన్నప్పుడు మన కథలు చెప్తారు, చీమా ఎందుకు కుట్టావంటే బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టనా అని అనిందంట. అట్లాగే నెయ్యి కల్తీ ఎట్ట జరిగింది అంటే బోలేబాబా పాలు కొనలేదంట. బోలేబాబా వాళ్ళు పాలు ఎందుకు కొనలేదా అంటే బోలేబాబా వాళ్ళు పాలు కొన్నట్టు జీఎస్టీ పే చేయలేదంట. అంటే బోలేబాబా డైరీ వాళ్ళు పాలు కొనలేదని జీఎస్టీ పే చేయకపోతే పాలు కొనలా. పాలు లేదు కాబట్టి నెయ్యి లేదు. నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చాడు ఈ మధ్యకాలంలో. సార్ ఒకళ్ళ మీద కేసు వేయాలి సార్ అన్నాడు. ఏంటయ్యా ఏం కేసు అన్నా. సార్ నా ఫ్రెండు నాకు మాట తెప్పాడు సార్, నేను కేసు వేయాలి సార్ అన్నాడు. ఏం మాట తెప్పాడయ్యా అన్న అంటే, సార్ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఐఏఎస్ చదవాలనుకున్నాను సార్, ఐఏఎస్ చదివితే నేను డబ్బులు ఇస్తాను రా అన్నాడు, కోచింగ్కి వెళ్తానికి డబ్బులు ఇస్తానన్నాడు. సరే థ్యాంక్ యూ సో మచ్ అన్నాను. కరెక్ట్గా కోచింగ్కి వెళ్ళే టైంకి నాకు డబ్బులు ఇవ్వలేదు సార్. అయితే ఇవ్వకపోతే ఏమైందన్న. ఏమైంది సార్, ఆయన డబ్బులు ఇవ్వలేదు, నేను ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళలేదు, తద్వారా నేను ఐఏఎస్ కలెక్టర్ కాలేకపోయినాను, సెలెక్ట్ కాలేకపోయినాను. ఇప్పుడు నేను ఎంత నష్టపోయాను సార్ నా జీవితంలో. సో నేను నష్టపోయిన దానికంతా నా మిత్రుడు దానికి ఇస్తానన్న ప్రామిస్ చేస్తానన్న కారణంగానే అంటే నేనేం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు. నవ్వుకున్నా. అవునా అయినా కిందకి వెళ్ళు, వేరే లాయర్ ఉన్నారు మాట్లాడతారు మీతో అని. అట్లా ఉంది ఈ కేసు. ఈ కేసు కూడా అంతే ఉంది. బోలేబాబా మిల్క్ కొన్నాడంట, మిల్క్ కొన్నట్టు జీఎస్టీ కట్టలేదంట. జీఎస్టీ కట్టలేదు కాబట్టి ఆయన మిల్కే కొనలేదంట. ఆయన మిల్క్ కొనలేదు కాబట్టి నెయ్యే కాదంట. అది నెయ్యి కాబట్టి లడ్లో వాడలేదంట. లడ్లో వాడిందంట సింథటిక్ నెయ్యి అంట. ఆ సింథటిక్ నెయ్యి అన్నది 2024లో వీళ్ళకి తెలిసిందంట. తెలిసింది కంటే 2019 నుంచి 24 వరకు అంతా వాడిందంతా గాప్చూప్ సంబార్ బుడ్డేనంట. రాష్ట్ర ప్రజలు గమనించండి, ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి చేసేటువంటి ప్రయత్నం, ఒక మతాన్ని, ఒక కులాన్ని, ఒక సాంప్రదాయాన్ని అడ్డం పెట్టుకొని చేసేటువంటి ప్రయత్నం మాటలకి అబద్ధానికి, నిజానికి అబద్ధానికి ఎంత తేడా ఉంటుందని చెప్పడానికి ఇదిగో ఈ తిరుమల లడ్డు వ్యవహారమే ఒక ఉదాహరణ. పవన్ కళ్యాణ్ మాటలకి చేతలకి ఎంత తేడా ఉంటుంది, వాస్తవానికి ప్రాక్టికాలిటీకి, థియరీకి ప్రాక్టికాలిటీకి ఎంత తేడా ఉంటుందని చెప్పడానికి ఇదిగో ఈ 2 సంవత్సరాల పరిపాలనే ఒక ఉదాహరణ. ఇది ఎంతటితో ఆగదు. ఎందుకు అంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడిన వీళ్ళ 2 పార్టీలు, వీళ్ళకి సహకరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ పడవలో మునిగిపోక తప్పదు. శాపం ఆల్రెడీ స్టార్ట్ అయింది. వెంకటేశ్వర కలియుగ దైవం శాపం ఈ పార్టీలకు స్టార్ట్ అయింది. ఒకళ్ళని బదనాం చేయాలని వెంకటేశ్వర స్వామిని మీరు ఏ రోజైతే ఇక్కడికి మీరు రాజకీయాల్లోకి లాగారు ఆ రోజే మీ పతనం మొదలైంది. అందుకనే 2024 జూన్ 11కి ఏర్పడినటువంటి ప్రభుత్వం యొక్క పతనం రోజు రోజుకి ఎలా స్టార్ట్ అవుతుందో చూడండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, ప్రతి ఒక్క వ్యవస్థ పొల్యూట్ అయిపోవటం, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎవ్రీడే వాళ్ళ పార్టీలో ఒక పర్సనల్ ఇష్యూస్ బయటపడటం, దేశ చరిత్రలో మీకు లవ్ అఫైర్లు ఉన్నా, అక్రమ సంబంధాలు ఉన్నా బయటకు రానియకుండా చూసుకోండి అని లెటర్ ఇష్యూ చేసినటువంటి, అధికారికంగా సజెషన్స్ ఇచ్చినటువంటి మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నేను ఆయన పార్టీ పెట్టిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆడపిల్లల్ని పట్టుకోవాలంటే కఠినమైన చట్టాలను తయారు చేస్తానంటే నేను అనుకున్నాను పనిష్మెంట్ ఉంటుందేమో అనుకున్నాను. నేను అలా కాదు, పనిష్మెంట్ కాదు, జరిగిన అనర్థం బయటికి రాకుండా ఆప్ చేయటం అనేది ఒక చట్టం అనమాట. అది బయటకు రాకుండా జరగటం ఒక చట్టం. అంటే మీరు ఏమైనా చేసుకుంటే బయటకు రానివ్వద్దు అని చెప్పడం ఒక చట్టం. ఆడపిల్లల గురించి ఏమైనా మాట్లాడతానని నిన్న తుర్రుమని పెట్టల ధర పారిపోయినట్టు వెనక్కి తిరిగి పారిపోతున్నాడు ఢిల్లీలో సమాధానం చెప్పలేకుండా. ఈ విధంగా ఒక
ప్రభుత్వం ఏర్పాటయ్యి అబద్ధాలు చెప్పి అబద్ధాల కోటల మీద ప్రభుత్వాలు ఏర్పాటయ్యి దేవుళ్ళని మీరు వాడుతున్నటువంటి విధానం వల్ల ఈ 3 పార్టీలు సర్వనాశనం అయిపోవటం ఖాయం తిరుమల వెంకటేశ్వర శాపంతో. మీరు చూడండి, ఎవ్రీడే తెలుగుదేశం పార్టీకి లేకపోతే వీళ్ళ తిరుమలేశ్వర శాపం అనేది, ఎందుకంటే చాలా చిన్న విషయం కాదండి. ఇప్పటికీ కూడా ఇంత అనర్థం జరుగుతున్నప్పటికీ కూడా, ఇంత తప్పు అని తెలిసినప్పటికీ కూడా ఇంకా పందికొవ్వు ఎద్దుకొవ్వు ఫిష్ ఆయిల్ కలపలేదని ఎవరు చెప్పారు అనేటువంటి ఒక ప్రచారం చేస్తూ దాన్ని తీసుకొని ముందుకెళ్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్యం చూడండి, ఎంత బుకాయింపు చూడండి. అరే తప్పు చేశాము, వెంకటేశ్వర స్వామి మీద తప్పు చేశాం, ఆగాలి, ఎంతవరకు ఆగాలి, తప్పు మాట్లాడడం ఆగిపోండి. మీరు ప్రయత్నం చేసేంత వరకు లాగేంత వరకు భక్తులు కూడా లాగుతూనే ఉంటారు సార్, స్వామివారు చూస్తూనే ఉంటారు సార్. స్వామివారి శాపం ఎలా ఉంటుందో ఇప్పటికే మీకు తెలుసు. ఇది రాబోయే 2.5 సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతుంది. మీ 2 పార్టీలు 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్థాపితం అయ్యేంత వరకు కూడా శాపం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇంతటితో ఆపేస్తే, ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటే స్వామివారు ఏమైనా క్షమిస్తాడు. కాదు కూడదు, మేము ముందుకెళ్ళిపోతాం, మేము దూసుకెళ్ళిపోతాం, మేము ఎలాగ డిబేట్లు పెడతాం, మేము ఎలాగ చేస్తాము అంటే ఎవ్రీడే దీని మీద ఒక చర్చ జరుగుతుంది. ఎవ్రీడే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చీకొట్టేంత వరకు, అసహించుకునేంత వరకు ఈ అంశం ఇలా చర్చకుంటూనే ఉంటుందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. ఎవరండి? ఎవరు? అది నిజాలే. అదే 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 నేను అడుగుతున్నా, మంత్రి గారిని కూడా అడుగుతున్నా. 2024 సంవత్సరంలో టెస్ట్ చేసినటువంటి ట్యాంకులో వచ్చినటువంటి సింథటిక్ లేకపోతే ఇంకో ఆయిల్ అని చెబితే అది 2019 నుంచి 24 వరకు ఆ ఆయిల్ ఆ గీ వాడి ఉంటారేమో అనేది మీ అపోహ తప్ప, అసలు వాడారు, ఈ గీ వాడారు, దాంతో లడ్డు తయారు చేశారు, ఆ గీ అలాంటిది అని చెప్పడానికి సైంటిఫిక్గా మీ దగ్గర ఉన్న ఆధారం ఏం లేదన్న విషయం వాళ్ళు గౌరవనీయులైనటువంటి మంత్రులకి, ఉప ముఖ్యమంత్రులకి, మంత్రులకు తెలియాలి. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే రిపోర్ట్ తీసుకొచ్చుకోవాలి. పెద్దోళ్ళని ఎవరినొకరిని కూర్చోబెట్టి లీగల్ ఒపీనియన్ తీసుకొని మాట్లాడాలి. అలా మాట్లాడకుండా ఇంకా దాన్ని మీరు ప్రాయశ్చిత్త దీక్షలు అని చెప్పి గుళ్ళు కడుగుతుంటే అనవసరంగా గుడి కడిగిన పవన్ కళ్యాణ్కి ఏమైంది? వాళ్ళ పార్టీ ఏమవుతుంది? వాళ్ళ పార్టీ ఏమవుతుంది? సుగాలి ప్రీతి కేసు ఎదురు తన్నిందా? మొబైల్ నగేష్ కేసు తన్నిందా? నిన్న కోడూరు ఎమ్మెల్యే కేసా? ఇంకా ఇట్లాంటి కిరణ్ రాయలు ఉన్నారా? ఇవన్నీ కూడా ఆ పార్టీకి ఎదురు దెబ్బలే కదా. సో కాబట్టి కూటమి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నేను వారిని కోరేది, ఈ అంశంలో మీరు ఎంత డిఫెన్స్లో మీరు ముందుకెళ్తే అంత డిఫెన్స్లో పడతారు. అనవసరంగా రాష్ట్ర ప్రజల మనోభావాలు మీరు దెబ్బతీసి మీరు ఇబ్బంది పడి రాష్ట్ర మనోభావాలను దెబ్బతీయొద్దు అనేది నేను వారికి ఒక సూచన చేస్తున్నా. కాదు కూడదు మేము మాట్లాడుతూ ఉంటే మాట్లాడమనండి.